రైట్ 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 మలకొండయ్య గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తం మీద ఏం చెప్తారు అంటే దాదాపు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అనేక పథకాలు ప్రవేశపెట్టుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే కొన్ని విమర్శలు మీ మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్ల పరిస్థితి చూసుకుంటే దాదాపు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అంటే వీటికి సంబంధించి మీరు ఏ విధంగా భర్తీ చేస్తారు వీటిని? సందీప్ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, మిత్రులు ఆనంద్ సాగర్ గారు, లక్ష్మీనారాయణ గారు అందరికి కూడా, అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా నిన్న ప్రారంభమైనటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్టీసీలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకి ఒక మంచి అవకాశం ఇవ్వాలి. మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా ప్రయాణం చేయాలనే ఆలోచనతోటి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కూడా దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 7,000 చిల్లర బస్సులు ప్రారంభించారని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు 187 బస్సులని. ఒకసారి వినండి సార్, ఒకసారి వినండి. మీరు అరే వినండి ఒకసారి. అరే మీరు పథకమే బాగలేదన్నారు, పథకమే బాగలేదన్నారు, ప్రజలకి మహిళలకు ఉపయోగం లేదన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మాత్రం బాగా గుర్తుంది మీకు. వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి. ప్రభుత్వం యొక్క టార్గెట్ మీరు అలా మాట్లాడితే, మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా అలా క్రాస్ మాట్లాడతాను. లక్ష్మణ్ గారు మీరు వినండి ఒకసారి. ఏదైతే నిన్న మన ప్రభుత్వంలో పెద్దలు 70% బస్సులు ఈ విధంగా మహిళలకు ఉపయోగిస్తున్నాం అని చెప్పి వచ్చిన ప్రకటన ఆధారంగానే నేను చెప్తున్నాను. అది తప్పైతే కరప్షన్, నాకేం మొండివాదం చేయాలనేది నాకు ఆలోచన లేదు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఆనందంగా మహిళలు ఉన్నారు. నిన్న చూస్తాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ గారు, మాధవ్ గారు అందరూ కలిపి విజయవాడలో ప్రారంభించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని డిపోల్లో కూడా కూటమి నాయకులందరూ కూడా వచ్చి అక్కడ బస్సులు ప్రారంభిస్తున్నప్పుడు మహిళల యొక్క ఆనందం, కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు మంచి స్కీమ్ ని మనం ప్రారంభించామనేటువంటి విషయం అన్ని సందర్భాల్లో కూడా అభినందించుకునేటటువంటిది. మహిళలకి ప్రధానంగా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క కార్యక్రమం మరొకసారి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకా ఆటోల విషయం అన్నారు. ఆటోల విషయంలో ఆటో కార్మికుల యొక్క కుటుంబాలకి ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క ఫ్రీ బస్సులు వచ్చిన కారణంగా వారికి ఏమాత్రం ఇబ్బంది జరుగుతుంది అనే విషయం ప్రభుత్వం పరిశీలిస్తుంది. వారికి కావాల్సినటువంటి న్యాయం కూడా చేస్తుంది అనేటటువంటి విషయం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వారికి కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు ఇచ్చేటటువంటి విధంగా వారిని కూడా ఆదుకుంటుందని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక నాగార్జున గారు లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు. మరి వారు ఎందుకన్నారో తెలియదు. మరి 65 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బాబు బస్ కాసేపు ఆపు బాబు అని చెప్పి మనం 5 నిమిషాలు సేద తీర్చుకోవడం కోసమో టీ తాగడం కోసమో ఆపుతాం. కానీ బస్సు బయలుదేరిన తర్వాత 65 కిలోమీటర్ల తర్వాత ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కితే ఇంకొక 65 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. నిన్న సపోజ్ కాకినాడలో నిన్న 6 బస్సులు ప్రారంభమైన డిపోలో, ఒకటి కాకినాడ నుంచి తుని 65 కిలోమీటర్లు, కాకినాడ నుంచి రాజమండ్రి 65 కిలోమీటర్లు, కాకినాడ నుంచి అమలాపురం 65 కిలోమీటర్లు, అక్కడి నుంచి దాటితే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తుని దాటితే అనకాపల్లి. జిల్లాల వారీగా మీరు చేసే ప్రయాణం మీరన్నా చెప్పిన టెంపుల్ చెప్పారా, చాలా చక్కగా టెంపుల్ పేర్లన్నీ చెప్పారు. ఒక 65-70 కిలోమీటర్ల దూరంలో 2 టెంపుల్ ఉన్నాయి. అంటే మీరు ఒక టెంపుల్ వదిలేసి ఇంకో టెంపుల్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్ జర్నీ చేస్తే. కాకినాడ నుంచి బయలుదేరితే అన్నవరం వెళ్తే 40 కిలోమీటర్లు,
ఆ తర్వాత తలుపులం లావుకి వెళ్తే 15 కిలోమీటర్లు, ఆ తర్వాత సింహాచలం వెళ్ళాలన్నా లేకపోతే అనకాపల్లి అమ్మవారి గుడి వెళ్ళాలన్నా 20-30 కిలోమీటర్ల గుళ్ళు ఉన్నాయి. అంటే మీరు అంటే కాకినాడ బయలుదేరి డైరెక్ట్ సింహాద్రాపన్ గారి దగ్గరికి వెళ్తారు, మధ్యలో గుళ్ళన్నీ వదిలేసి. అంటే మాటలకే మీరు గుళ్ళు పేర్లు చెప్తారు తప్ప మీరు గుళ్ళు దర్శనం చేసుకోరు. మీకు విశ్వాసం లేదు. భోజనం గురించి, రెస్టుల గురించి ఏం మాట్లాడతారండి లక్ష్మీనారాయణ గారు? ఒక ఆలోచన చేసి మాట్లాడండి. పథకం పెట్టిన తర్వాత అనేక విషయాలు ఉంటాయి. దాంట్లో ఇందాక మన చెప్పినట్టుగా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా సర్దిద్దుకుంటారు. మనం సంక్షేమం కోసమే ముందుకెళ్తున్నామా లేదా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అభివృద్ధి వైపు వెళ్తుందా లేదా? ఎక్కడ అభివృద్ధి వైపు వెళ్ళకపోతే మీరు చెప్పండి. 1-to-1 డిస్కషన్ మేము సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిన పత్రాలు పంపిస్తాం. అభివృద్ధి ఎంతవరకు వెళ్తుందో చూడండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరిది మాట్లాడదాం? లక్ష్మీనారాయణ గారిది మాట్లాడదామా? మీది మాట్లాడదామా? నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు. నరేంద్ర మోడీ గారు నాయకుడు. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా లక్ష్మీ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. మాలకొండ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. లక్ష్మణ్ గారు దయచేసి ఒక నిమిషం, దయచేసి లక్ష్మణ్ గారు కాంట్రవర్సీ రైట్. మాలకొండ గారు ఒక్క నిమిషం. మనతో పాటు కాంగ్రెస్ నుంచి